విశాఖలోని సింహాచలంలో జరిగే అతిపెద్ద ఉత్సవం చందనోత్సవం. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 300 బస్సులను అందుబాటులో ఉంచారు. రెండో ఘాట్ రోడ్, అడవివరం ప్రాంతాల్లో మొత్తం 100 వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే జిల్లా నలుమూలల నుంచి మరో 300 బస్సులు తిరుగుతాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ సింహాచలం రూట్లో తిరిగే 6A బస్సులు 60 సర్వీసులు ఏర్పాటు చేశారు. అలాగే చోడవరం, మాడుగుల రూటులో 300C, 300M సిటీ బస్సులు భక్తులను సింహాచలం చేరవేస్తాయి. 28 రూట్లో రెగ్యులర్ బస్సులు యథావిధిగా భక్తులకు సేవలు అందిస్తాయి. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి సిటీ బస్సులు తిరుగుతాయని ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలిపారు. బస్సులు డ్రాప్ పికప్ పాయింట్స్ వద్ద 80 మంది సిబ్బంది సేవలు అందిస్తారని ఆయన వివరించారు. 1,000-1,500 రూపాయలు టికెట్లు ఉన్న భక్తుల కోసం మెట్రో బస్సులు వినియోగిస్తారు. అడవివరంలో ఉన్న పికప్ పాయింట్ ను ఇప్పటికే జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 20వ తారీఖుని జరగబోయే నరసింహస్వామి గారి చందనోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున 100 బస్సులు ఫ్రీగా, అంటే అడవివరం నుండి కొన్ని, అదేవిధంగా గోశాల నుండి కొన్ని బస్సులు కూడా ఫ్రీగా దేవస్థానం వారు, కలెక్టర్ గారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశ ప్రకారంగా ఫ్రీగా నడపబడుతున్నాయండి. ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు, డిఫరెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అడవివరం నుండి ఒక 20 బస్సులు, అదేవిధంగా 50 బస్సులు మన ఏదైతే ఉందో గోశాల జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళవండి బస్సులన్నీ కూడా గోశాల సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఆగిపోతాయి. అక్కడ నుండి మేము ఫ్రీ బస్సులన్నీ కూడా గోశాల సెంటర్ నుండి కొండ మీదకి 50 బస్సుల వరకు తిప్పడం. అదేవిధంగా 1,000 రూపాయలు, 1,500 తీసుకున్న వాళ్ళకి శ్రీనివాస కళ్యాణ మండపం, అదేవిధంగా న్యూ గోశాల దగ్గర ఒక పాయింట్, ఈ పాయింట్స్ నుండి కూడా మేము బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్లు వేయడం జరిగిందండి. మెట్రో ఎక్స్ప్రెస్లకి 1,000 రూపాయలు, 1,500 టికెట్లతో వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా సిటీ ఆర్డినరీ బస్సులు మిగతా వాళ్ళకి ఫ్రీ దర్శనానికి అదే 300 టికెట్లు కూడా మనం డిఫరెంట్ పాయింట్స్లో మేము 100 బస్సుల వరకు పెట్టడం జరిగిందండి. అదే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చే, ముఖ్యంగా కాంప్లెక్స్ నుండి సింహాచలం వచ్చి కొన్ని కూడా 6A రూట్లో కూడా సుమారుగా 60 బస్సుల వరకు తిప్పుతున్నాం జరిగింది. అదేవిధంగా గాజువాక నుండి మనకి సింహాచలం గోశాల వరకు వస్తాయండి. ఈ బస్సులన్నీ కూడా గోశాల వరకు వచ్చే బస్సులు ఒక 50 బస్సుల వరకు ఉన్నాయండి. అదేవిధంగా విజయనగరం నుండి మనకి అడవివరం వరకే వస్తాయి అటువైపు నుండి, అవి కూడా సుమారు ఒక 50 బస్సుల వరకు విజయనగరం వచ్చిన ప్రాంతాల నుండి వచ్చడం జరిగిందండి. ఈ రకంగా అదేవిధంగా కొత్త వలస నుండి కూడా 50 బస్సుల వరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా చోడవరం నుండి కూడా ఒక 50 బస్సుల వరకు మన సింహాచలం, ఈ రకంగా అన్ని ప్రాంతాల నుండి కూడా మనకి సింహాచలానికి బస్సులకి వేస్తాం. అక్కడి నుండి కూడా ఇటువైపు నుండి గోశాల నుండి, అటువైపు అడవివరం నుండి కూడా ఫ్రీ బస్సులు దేవస్థానం ఆదేశ ప్రకారంగా ఫ్రీ బస్సులు కొండ మీద వరకు ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా తెల్లవారుజాముని 2 గంటల నుండి స్టార్ట్ అవుతాయండి. ఇట్లా ట్రాఫిక్ క్లియర్ అన్ని అర్ధరాత్రి వరకు కూడా 20వ తారీఖు అర్ధరాత్రి ట్రాఫిక్ క్లియర్ అయిన వరకు కూడా ఈ ఫ్రీ బస్సులు కొండ పై నుండి కొండ కింద వరకు తిరుగుతాయి. అదేవిధంగా ఈ మన గోశాల నుండి వివిధ ప్రాంతాలకి, అంటే కాంప్లెక్స్కి రిటర్న్ ట్రాఫిక్లో కాంప్లెక్స్కి, గాజువాక్కి, అదే కొత్త వలసకి, అనకాపల్లికి కూడా ఈ రకంగా కూడా అన్ని ప్రాంతాలకు కూడా ట్రాఫిక్ క్లియర్ అయినందుకు, భక్తులు క్లియర్ అయినంత వరకు కూడా మనకు స్పెషల్ బస్సులు అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా పూర్తి చేసామండి.